హలో వీవర్స్, నమస్తే అండి. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్కు స్వాగతం అండి. ఇప్పుడు మనం టమాటా పప్పును తయారు చేస్తున్నాం అండి. చూస్తున్నారు కదా, వెరీ సింపుల్ ప్రాసెస్తో టేస్టీ హెల్తీ టమాటా దాల్ అండి మనం తయారు చేస్తున్నాము. మా వీడియోని తిలకించండి వీవర్స్ పూర్తిగా. చూస్తున్నారు కదా, ఓన్లీ టమాటా దాల్తోనే మన పప్పు రెడీ అవ్వదండి. ఒక కప్పు కందిపప్పు గంట ముందుగా నానబెట్టానండి, టమాటాస్ అండి. ఇక ఈ కుక్కర్లో మనం ఈ కందిపప్పు బాగా నానిపోయిందండి. ఇప్పుడు అందులో మనం ఇవన్నీ చేర్చేద్దామండి వన్ బై వన్గా. టమాటా పీసెస్, పచ్చిమిర్చి, చింతపండు, కారం, ఉప్పు, పసుపు అండి. చూస్తున్నారు కదా, ముందుగా మనం ఇందులో టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకుందామండి. ఇక నెక్స్ట్ అన్నీ వన్ బై వన్గా యాడ్ చేసుకుందామండి. గ్రీన్ చిల్లీ పీసెస్ అండి, 2 గ్రీన్ చిల్లీస్ని పీసెస్ లాగా కట్ చేసి ఈ విధంగా ఈ కుక్కర్లో యాడ్ చేస్తున్నామండి. ఇక నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ అండి, సాల్ట్ అండి, టామరైడ్ అండి, కొన్ని రేకులు, చింతపండు, ఇక పెద్ద సైజు టమాటాని పీసెస్ లాగా కట్ చేసామండి, అవి కూడా యాడ్ చేసేసామండి. అన్నీ అయిపోయాక ఇక కుక్కర్ని లాక్ చేద్దామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మనం ఈ టమాటా దాల్ తయారు చేస్తున్నామండి. 4 విజిల్స్ ఆఫ్టర్ మనం 1 నిమిషం తర్వాత కుక్కర్ని ఓపెన్ చేసి దాల్ని పేస్ట్ లాగా చేసుకుందామండి. ఇక ఇది పోపు మసాలా అండి, ఆనియన్ పీసెస్, కర్రీ లీవ్స్, గార్లిక్స్, పోపు మసాలా సీడ్స్, డ్రై రెడ్ చిల్లీ అండి. ఇవన్నీ 1 స్పూన్, అదే పెద్ద గరిటెడ్ ఆయిల్ అండి, బిగ్ స్పూన్ ఆయిల్లో ఇవన్నీ ఫ్రై చేసుకుందామండి. ఫస్ట్ పోపు మసాలా సీడ్స్ అండి, ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, సాయమినప గుండ్లు అన్నీ అండి. ఇక నెక్స్ట్ కర్రీ లీవ్స్ అండి, చూస్తున్నారు కదా. ఇక డ్రై రెడ్ చిల్లీ అండి, ఆనియన్ పీసెస్ అండి. 1-2 నిమిషాల్లో ఇది మనకి చక్కగా ఫ్రై అయిపోతుందండి. పోపు మసాలా అంతా ఈ విధంగా తయారైందండి. మనం తయారు చేసుకున్న దాల్ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుందామండి. మన టమాటా పప్పు రెడీ అయిపోయిందండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వ్యూవర్స్ తప్పకుండా తిలకించండి మా వీడియోని. బై అండి.